మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, ప్రభుత్వ సలహాదారులను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, పార్టీ ముఖ్యమైన నాయకులను, రాజీవ్ గాంధీ అభిమానులందరినీ పిలిచి ఆహ్వానించి ఈరోజు సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా నిర్వాహకులను, జి నిరంజన్ గారి మిత్ర బృందాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 19 ప్రతి సంవత్సరం గత 35 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడిన, గాంధీ ఐడియాలజీని కొనసాగిస్తున్న వాళ్లకు ఈ అవార్డును ఇచ్చి రాజీవ్ గాంధీ యొక్క సద్భావన స్ఫూర్తిని కొనసాగించడానికి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు గత పాలకులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా, అనుమతి ఇవ్వనప్పుడు పాలకుల మీద కొట్లాడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలి అనంటే ఎన్ని రోజులు చెప్పినా కూడా సమయము సరిపోదు. ఈ దేశంలో గాంధీ అనే పదము భారతదేశానికి పర్యాయ పదం. భారతదేశంలో ఒక స్ఫూర్తి సాంప్రదాయము, అన్ని సమూహాల యొక్క కలయిక, అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో గాంధీ అనే పదము, గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది. దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే 30 సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్స్ ఏమీ చేయలేకపోయినారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే ఈ మతతత్వవాదులు మహాత్మా గాంధీ గారిని పొట్టన పెట్టుకున్నారు, వారిని హత్య చేసినారు. అంటే మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన వాళ్ళు బ్రిటిషర్స్ కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పి ఈరోజు మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మలితరంలో ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడడానికి వారి అసూలు బాసిన్రు, చివరి రక్తపు బొట్టు దారబోసిన్రు, ఈ దేశ సమగ్రతను కాపాడినరు. వారి వారసత్వాన్ని, వారి త్యాగాలను పులికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించడమే కాదు, ఈ దేశ సమగ్రతను కాపాడడంలో, ఈ దేశంలో శాంతి భద్రతలను దెబ్బతీసి, మత సామరస్యాన్ని దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నప్పుడు సద్భావన యాత్ర చేయడమే కాదు, చివరికి దేశ సమగ్రతలో రాజీవ్ గాంధీ గారు కూడా తన ప్రాణ త్యాగం చేసిండ్రు. తన చివరి రక్తపు బొట్టుని దేశ సమగ్రత కోసము వారు బలి ఇవ్వడం జరిగింది. అంటే మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు, రెండవ తరంలో ఇందిరాగాంధీ గారు, మూడవ తరంలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రతని కాపాడడానికి ప్రాణాలు అర్పించి వారు స్వర్గీయులై అమరవీరులై ఈ దేశాన్ని కాపాడినరు. ఆ స్ఫూర్తితోనే ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెద్దలు నిరంజన్ గారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే 3 తరాలు దేశం కోసం పనిచేసినరు, ఈరోజు అవార్డు గ్రహీత సల్మాన్ ఖుర్షీద్ గారి కుటుంబం కూడా జాకిర్ హుసేన్ గారు మహాత్మా గాంధీ గారితో కలిసి స్వతంత్రం పోరాటం చేసి ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసి, వారి తండ్రి ఇందిరాగాంధీ గారితో పాటు విదేశాంగ మంత్రిగా ఈ దేశం కోసము సేవలు అందించారు. సల్మాన్ ఖుర్షీద్ గారు ఇందిరాగాంధీ గారు ఓఎస్డీ నుంచి మొదలుపెట్టి రాజీవ్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు,
నేడు రాహుల్ గాంధీ గారు 3 తరాలతోని దేశంలో గాంధీ కుటుంబంతోని వారు పనిచేయడము ఒక అరుదైన గొప్ప అవకాశం. ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు విదేశాంగ శాఖ వాళ్ళ తండ్రి గారు నిర్వహిస్తే తిరిగి మళ్ళీ వారు ఆ బాధ్యతను నిర్వహించారు.